నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హానర్ 9 లైట్కి సంబంధించి అన్బాక్సింగ్ చేద్దాం. సో దీనిలో మనకు 2 వేరియంట్స్ ఉన్నాయి, 3GB వేరియంట్, 4GB వేరియంట్. నేను తెప్పించింది 3GB వేరియంట్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్. తర్వాత వచ్చేది ఏంటంటే మనకు 4GB వేరియంట్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి కూడా ఉంది. సో దీని ఫ్రంట్ వైపు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బాక్స్ మీద హానర్ లైట్ అని రాసేస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బాటమ్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చూడండి, దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అన్నీ ఇక్కడ రాసున్నాయి. సో ఇది మనకి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, తర్వాత వచ్చి దీనికి సంబంధించి ఎక్కడికి ఇంపోర్ట్ అయింది, ఓకే, ఎవరు మనకు షిప్మెంట్ చేశారు, దీనికి సంబంధించిన మోడల్ నెంబర్, దీనికి సంబంధించిన అంత ఇక్కడ రాసుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బార్ కోడ్ అనేది ఇచ్చేశారు. సో ఫ్రెండ్స్, దీని కింది సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏంటంటే దీనికి సంబంధించి స్పెషాలిటీ, దీని స్పెషాలిటీ అంటే క్వాడ్ కెమెరా. సో బ్యాక్ 2 కెమెరాస్, ఫ్రంట్ 2 కెమెరాస్ ఉంటాయి. సో ఇక్కడ రాసుంది క్వాడ్ కెమెరా అని. తర్వాత వచ్చేసి ఈ హానర్ అనేది ఫుల్ వ్యూ డిస్ప్లే. సో ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా చెప్పాను, ఇది ఫుల్ వ్యూ డిస్ప్లే అని రాస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ 2.5D కర్వ్డ్ గ్లాస్ తోటి ఇది వచ్చింది. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి రాసున్నాయి. సో ఆక్టా కోర్ CPU, తర్వాత వచ్చేసి దీన్ని చూసుకున్నట్టయితే 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్. సో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఏంటంటే ఆండ్రాయిడ్ ఓరియో తోటే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీనిలో మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లే 14.4 సెంటీమీటర్కి సంబంధించి. కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 13+2 ఫ్రంట్ ఉంది, తర్వాత వచ్చేసి 13+2 బ్యాక్ ఉంది అని ఇక్కడ రాసుంది. తర్వాత వచ్చేసి ఇది 4G రెడీ అని ఉంది. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు జియో వోల్టీ అని చేశారు సపరేట్గా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 mAh బ్యాటరీ ఉంది. సో ఫ్రెండ్స్, మరొకసారి దీన్ని మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, సో మనం దీనికి సంబంధించి ఇక్కడ సీల్ అనేది తీసేసి దీని లోపల ఏమేమి గ్యాడ్జెట్స్ ఇచ్చారనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనిలో పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మొబైల్ ఇచ్చారు. సో దీన్ని తీసి మనం ఒకటి పక్క పెట్టేద్దాం. పక్క పెట్టేసిన తర్వాత ఒక సిమ్ ఎగ్జెక్టర్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి ఇది ఒకటి వారంటీ కార్డు ఒకటి ఉంది మనకు దీనిలో. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు దీనిలో కూడా ఎక్స్ట్రా ఏంటంటే బ్యాక్ కేసు కూడా ఒకటి ఇచ్చేశారు. సో ఇవన్నీ పక్క పెడదాం. తర్వాత ఇక్కడ మనకు ఒకటి చూసుకున్నట్టయితే ఛార్జర్. తర్వాత ఛార్జర్ చూసుకున్నట్టయితే ఇది మనకి ఫాస్ట్ ఛార్జర్ ఏం కాదు, ఇక్కడ అవుట్పుట్ 5 వాట్స్ అని ఇచ్చేశారు. సో మనకు అంతే, ఇక ఈ బడ్జెట్లలో మనకు ఇదే వస్తుంది కాబట్టి ఇంతే ఛార్జర్ వస్తుంది. సో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇది USB Type Cకి సంబంధించింది కాదు, ఇది మైక్రో USBకి సంబంధించిన ఛార్జర్ పిన్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే ఇదంతా ఖాళీగా ఉంది. సో ఇదంతా పక్క పెట్టేసి మనం మరి మొబైల్ చూసేద్దాం. మనం ఈ మొబైల్ చూసుకున్నట్టయితే చూడండి, ఇది మనకు ఒక ప్రీమియం లుక్ ఇస్తుంది. జనరల్గా మనం ఎక్కువ బడ్జెట్ పెట్టి మొబైల్ కొనుక్కుంటాం చూసారా, అలాంటి లుక్ ఇస్తుంది. తర్వాత వచ్చేసి దీని బాడీ చూసుకున్నట్టయితే మొత్తం మీకు ఇదేంటంటే గ్లాస్ బాడీ ఉంది. సో జనరల్గా మనకి ఏంటంటే మెటాలిక్ బాడీస్ ఉంటాయి కదా, ఇది మెటాలిక్ బాడీ కాకుండా గ్లాస్ బాడీస్ ఉంటాయి. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, దీనిలో మనకు గ్లాస్ బాడీ ఉండటం వల్ల ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి మనం టచ్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా చూడండి, మనకి ఇక్కడ హానర్ అని వాళ్ళకి సంబంధించిన ఒక లోగో అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ కింద కూడా ఒక స్టిక్ ఇచ్చేశారు. దీన్ని కూడా మనం ఏంటంటే రిమూవ్ చేసేద్దాం. తర్వాత చూడండి, ఇక్కడ మనం పై వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇది ఏంటంటే ఒక డ్యూయల్ కెమెరా ఫోన్. సో దీనిలో చూసుకున్నట్టయితే ఒకటి 13, తర్వాత వచ్చేసి ఒకటి 2, అంతేకాకుండా ఒకటి నాయిస్ క్యాన్సిలేషన్ బటన్, తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఫ్లాష్ లైట్ అనేది ఇచ్చేశారు. సో అంతేకాకుండా మనం ఇప్పుడు సైడ్ వైపు నుంచి చూసుకున్నట్టయితే చూడండి, మనకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి పవర్ బటన్ ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి, ఇట్ సైడ్ మనకు ఒక సిమ్ ట్రే తప్ప ఏం లేదు. ఓకే, సో మనం ఇక్కడ సిమ్స్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని ఒకసారి మనం బయటకు విప్పి చూద్దాం. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్. అంటే మనకు ఒక సిమ్ తర్వాత వచ్చేసి ఒక మెమరీ కార్డ్ పడుద్ది, లేదా 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఇప్పుడు మనకు జనరల్గా వచ్చినట్టయితే ఏ మొబైల్ తీసుకున్నా కూడా, ఇప్పుడు బడ్జెట్ మొబైల్ తీసుకున్నా కూడా దాదాపుగా 2 సిమ్స్ ఇస్తున్నారు. కాకపోతే మరి వీళ్ళు దీన్ని ఇలా ఎందుకు చేశారనేది వీళ్ళకే తెలియాలి. ఇక్కడ మనం కింది వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్పీకర్స్ ఇచ్చారు, అంతేకాకుండా ఛార్జింగ్ పోర్ట్ ఒకటి, తర్వాత వచ్చేసి మైక్ ఒకటి, తర్వాత వచ్చేసి 3.5mm జాక్ ఇచ్చేశారు. కాకపోతే దీనిలో మనకి ఏంటంటే హెడ్ ఫోన్స్ ఇవ్వలేదు వీళ్ళు. ఫ్రెండ్స్, మరి ఒకసారి దీన్ని మనం పవర్ ఆన్ చేసి దీని తర్వాత సెట్టింగ్స్ చేసేసి మళ్ళీ దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది చూద్దాం. పవర్ ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే చూడండి, మనకి ఇక్కడ హానర్ అని వచ్చేసి పవర్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. సో ఈ బడ్జెట్లో మనకి ఏంటంటే ఆండ్రాయిడ్ తోటి రావడం అనేది ప్లస్ ఏంటంటే మనకు క్వాడ్ కెమెరాతో రావడం అనేది మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. మనకు మార్కెట్లో చాలా మొబైల్స్ దొరుకుతున్నాయి, కాకపోతే ఏంటంటే దానిలో క్వాడ్ కెమెరా తోటి తర్వాత వచ్చేసి 8.0 తోటి రావట్లేదు. దీనికి సంబంధించిన స్టార్టింగ్ లుక్ అనేది ఇలా వచ్చేసింది. సో మనం ఏం చేద్దామంటే దీనిలోకి వెళ్ళేసి ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయనేది చూసేద్దాం. మనం దీనిలోకి వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు స్టోరేజ్ అని ఉంది. ఈ స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 32GB స్టోరేజ్ అని చెప్పారు. సో దీనిలో మనకు ఓఎస్ మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫర్మ్వేర్ ఇన్స్టాల్
ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఎంత దీనిలో స్పేస్ ఉంది అంటే దీనిలో చూసుకున్నట్టయితే 22 GB ఉంది. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకోవడానికి ఇక్కడ పైన అబౌట్ ఫోన్ ఉంది కదా, అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ Honor 9 Lite అని రాస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ బిల్డ్ వర్షన్, తర్వాత వచ్చేసి ర్యామ్ చూసుకున్నట్టయితే 3.0 అని వచ్చేసింది. తర్వాత వచ్చేసి స్టోరేజ్ చూసుకున్నట్టయితే 32 GB. తర్వాత వచ్చేసి ఫ్రీ స్పేస్ అనేది చూపిస్తుంది. తర్వాత వచ్చేసి స్క్రీన్కి సంబంధించిన రెజల్యూషన్ అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్టయితే 8.0 అని చూపిస్తుంది. సో దీన్ని మనం ట్యాప్ చేసినట్టయితే చూడండి ఇక్కడ మనకు ఓరియోకి సంబంధించిన లోగో రావడం మీరు ఇక్కడ చూడవచ్చు. హానర్ అన్న వెంటనే టచ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి నేను ఒకసారి దీన్ని లాక్ చేసి మీకు చూపిస్తున్నాను. అంటే చాలా రెస్పాన్సివ్ ఉంది అన్నట్టు, అంటే పెట్టిన వెంటనే చూడండి ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. సో హానర్ మొబైల్స్కి నాకు నచ్చే విషయం ఏంటంటే ఈ టచ్ ఒకటి చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందరూ ఎస్పెషల్లీ దీనిలో కెమెరా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి కెమెరా అనేది చూద్దాం. ఓకే, సో దీనిలో నేను మీకు ఫుల్ రివ్యూ చేయట్లేదు, ఓన్లీ ఒక 2-3 ఫోటోస్ క్యాప్చర్ చేసి మీకు ఒక ఐడియా ఇస్తాను. తర్వాత వచ్చేసి గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ అనేది తర్వాత వీడియోస్లో చేద్దాం. ఓకే, సో మనం ఒకసారి ఇక్కడ కెమెరా ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు స్టార్టింగ్ ఇలా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ బటన్ ట్యాప్ చేసేసాను, నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసాను, అలో బటన్ ప్రెస్ చేసేసాను. ఇక్కడ నేను కెమెరా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒకసారి ఒక ఫోటోని క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఓకే, సో ఇది ఓన్లీ మీకు ఇప్పటి మందం చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది నేను కొంచెం లో లైటింగ్లో ఉన్నాను. లైటింగ్ పెట్టేసేసుకొని మనం లేకపోతే బయట డే లైట్లోకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు నేను ఏంటంటే క్యాప్చర్ చేసిన ఫోటో ఇదొకటి, తర్వాత వచ్చి చూడండి ఇంకొక 2 ఫొటోస్ మనం క్యాప్చర్ చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్ దీనిలో నుంచి మనం ఒకసారి ఫోటో అనేది క్యాప్చర్ చేద్దాం. ఓకే, సో ఇది నేను నార్మల్గా తీసిన ఫోటో. అలా కాకుండా మనం ఏంటంటే ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చేసారు మనకు. ఓకే, తర్వాత దానిలో చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ మనకు మూవింగ్ పిక్చర్ ఎనేబుల్డ్, అంతేకాకుండా దీనిలో చూసుకున్నట్టయితే పోర్ట్రేట్ మోడ్ ఇది. ఓకే, సో దీన్ని తీసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయి వస్తాయి అన్నట్టు. ఓకే, సో దీని ద్వారా కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అయితే దీనిలో మనకు ఇంకొకటి నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ఇది క్వాడ్ కెమెరా కదా. సో ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో మీకు ఫ్రంట్ క్యామ్లో కూడా ఉంటుంది అన్నట్టు, అంటే ఈ బోకే ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రంట్ క్యామ్లో కూడా పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఈ బ్యూటిఫై ఉంటుంది సరే, అంటే బ్యూటీ లెవెల్ ఉంటుంది కదా, ఈ బ్యూటీ లెవెల్ని కూడా మనం పెంచేసుకొని ఫొటోస్ని క్యాప్చర్ చేసేసుకోవచ్చు. మనం దీనికి సంబంధించి ఏమైనా సెట్టింగ్స్ చేయాలి అంటే ఇటు సైడ్ మనకు జరుపుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి జరిపినప్పుడు మనకు దీనిలో చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, సో దీనిలో చూసుకున్నట్టయితే ప్రో ఫోటో అని కానివ్వండి, లేకపోతే నైట్ షాట్ అయినా కానివ్వండి, లైట్ పెయింటింగ్ అయినా కానీ, ఇటువంటి మనకి ఏమైనా పెనోరామాకి సంబంధించిన ఎఫెక్ట్స్ అయినా కానివ్వండి, అవన్నీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం వీడియో కావాలి అంటే చూడండి ఇక్కడ మనం వీడియో మోడ్లో కూడా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ వీడియో మోడ్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మనం వీడియోస్ని షూట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి మీకు అన్ని లెఫ్ట్ సైడ్ ఇలా జరిపినప్పుడు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఓన్లీ చిన్న చిన్న స్నాప్స్ని మాత్రం చూసాం. తర్వాత వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించిన వీడియో రివ్యూ అయినా కానివ్వండి, కెమెరా రివ్యూ అయినా కానివ్వండి, లేకపోతే దీనికి సంబంధించిన గేమింగ్ రివ్యూ అయినా కానివ్వండి తర్వాత వీడియోలో చూద్దాం. ఓకే, అంతేకాకుండా వీళ్ళు దీంతో పాటు మనకు ఒక పౌచ్ కూడా ఇచ్చేశారు. ఓకే, సో ఇది మనకు ఒక గ్లాస్ బాడీ కాబట్టి చూడండి ఇక్కడ దీనికి ఆల్రెడీ ఇప్పటికే చాలా ఫింగర్ ప్రింట్స్ అనేవి పడిపోయాయి. సో మీరు కంపల్సరీ దీనికి ఇచ్చిన పౌచ్ని యూజ్ చేయాల్సిందే, లేకపోతే ఇది కింద పడిపోతే మీకు ఈజీగా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటంటే ఈ పౌచ్ని యూజ్ చేసేసుకోవచ్చు, దీంతో పాటే వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి. సో ఫ్రెండ్స్ చూడండి మీరు పౌచ్ని పెట్టిన తర్వాత దీనికి సంబంధించిన లుక్ అని అయితే కొంచెం చేంజ్ అయిపోయింది. ఓకే, అంటే మీరు ఇంతకుముందు పెట్టిన ప్రీమియం లుక్ అయితే కనిపించదు. కాకపోతే ఏంటి అంటే మనం గీతలు పడకుండా లేకపోతే దీనికి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ పౌచ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది Honor 9 Liteకి సంబంధించిన అన్బాక్సింగ్. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.